సో ఇప్పుడు మనం మయోపియా ఇంకా హైపర్మెట్రోపియా గురించి తెలుసుకుందాం. సో సింపుల్ డిఫరెన్స్ అన్నమాట. జస్ట్ మూడే ఉన్నాయి. చాలా సింపుల్ చెప్తాను మీకు. ఫస్ట్ మయోపియా అంటే మయోపియాలో మనకి ఏం కడుతుంది అంటే దగ్గర క్లియర్గా కనబడుతుంది, నియర్ ఆబ్జెక్ట్స్ మనకి క్లియర్గా కనబడుతుంది. హైపర్మెట్రోలో ఏంటి మనకి దూరం ఉన్న క్లియర్గా కనబడుతుంది అన్నమాట. ఓకేనా? సో ఇది ఫస్ట్ డిఫరెన్స్ అన్నమాట. ఏంటంటే మనకి మయోపియాలో మనకి దగ్గర క్లియర్గా కనబడతాయి, హైపర్మెట్రోపియాలో మనకి దూరం ఉన్న క్లియర్గా కనబడతాయి అన్నమాట. నెక్స్ట్ డిఫరెన్స్ ఏంటంటే సెకండ్ మనకి, సో దగ్గర క్లియర్గా కనబడితే మనకి మయోపియాలో ఏమైతే మనకి దూరం ఉన్నవి బ్లర్గా కనబడతాయి ఇందులోని మయోపియాలోని. హైపర్మెట్రోపియాలో ఏం జరుగుతుంది మనకి దగ్గర ఉన్నవి బ్లర్ కనబడతాయి. అంటే ఇదేంటి, ఇది ఫార్ సైటెడ్నెస్, ఇదేమో నియర్ సైటెడ్నెస్ అన్నమాట. ఓకేనా? సింపుల్గా అలా చెప్పచ్చు అంటే మనం ఇదేంటి, ఇది ఫార్ సైటెడ్నెస్, ఇదేమో నియర్ సైటెడ్నెస్ అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ థర్డ్ ఏంటి, కరెక్షన్. సో మయోపియా కరెక్షన్ మనం ఏం వాడతాం అంటే మయోపియా కరెక్షన్ మనం కాన్కేవ్ లెన్స్ వాడతాం. ఓకేనా? అలాగే మనం హైపర్మెట్రోకి ఏం వాడతాం కరెక్షన్ మనకి అంటే కాన్వెక్స్ లెన్స్ వాడతాం.